అందరికి నమస్తే. కాంగ్రెస్‌లో అంతర్యుద్ధం ముదిరినట్టు కనిపిస్తుంది. అంతర్యుద్ధం ఏందంటే నిన్న మనం చూసినాం. మహిళా కాంగ్రెస్ ఆహ్, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతారావు ముదిరాజ్ వీళ్ళందరూ ధర్నా చేసిర్రు. దేనికోసం ధర్నా చేసిండ్రంటే, అరే మేము అసలు 10 సంవత్సరాలు కష్టపడ్డాము. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గానికే మేమందరం కష్టపడ్డాం. మా చెమటోడ్చినాం. మేము పోలీస్ స్టేషన్‌లో పూట తిరిగినాం. రాత్రింబవళ్ళు మేము ఫ్యామిలీని వదిలేసి ధర్నాలు చేసినాం. కానీ గవర్నమెంట్ వచ్చి సంవత్సరాలు అయిన తర్వాత మాకు ఇవ్వకుండా ఎవరెవరికో పదవులు ఇస్తున్నారు. వేరే వేరే పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళకు, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకు, ఇట్లా రకరకాల వాళ్ళకి ఇస్తున్నారు. మాకు ఇస్తలేరు ఏంది అనేది ప్రధానమైన అలిగేషన్ కానీ దాని నిజాలు కూడా ఉన్నాయి. అలిగేషన్ మాట అంటే ఆరోపణ, కానీ కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. పీసీసీ చీఫ్ మీద కామెంట్ చేశారని చెప్పి ఏకంగా ఆమెకు క్రమశిక్షణ నోటీస్ ఇచ్చారు. డిసిప్లినరీ నోటీస్ ఇచ్చింది ఏఐసీసీ. ఆమె ఏఐసీసీ మెంబర్ కాబట్టి ఏఐసీసీకి ఇప్పించారు. ఇక్కడ వాళ్ళే ఏఐసీసీ నోటీసులు ఇచ్చారు. 7 డేస్లో మీరు రిప్లై ఇవ్వండి, లేకపోతే మేము క్రమశిక్షణ చర్యలంటే పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తారు. అంటే పార్టీ కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడిన వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రతిఫలం ఇది. అంటే పదవులు రాకపోయినా అడగొద్దు, పదవులు ఎవరెవరికి వచ్చినా అడగొద్దు. ఇది ప్రజాస్వామ్యం. ఈ విషయం మీద మాట్లాడదాం. మీరు చూస్తున్నది సిగ్నల్ టీవీ డిజిటల్, ఇది కూడా సిగ్నల్ టీవీ మీడియాదే, సిగ్నల్ మీడియాదే. సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది. నేను మీకు చూపిస్తా. ఈమె సునీతారావు, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు. ఒక పీసీసీ చీఫ్ ఏందనో మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా అన్ని పవర్స్ ఉంటాయి. ఇది నోటీస్, షోకాజ్ నోటీస్ రిగార్డింగ్ ఇండిసిప్లిన్. ఏంది ఈమె చేసిన ఆరోపణ? ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, మాకు పదవులు వస్తలేవు, మహేష్ కుమార్ గౌడ్ గారు మాకు పదవులు ఇప్పించే ప్రయత్నాలు చేస్తలేడు పీసీసీ చీఫ్. కానీ వాళ్ళ చెల్లె, వాళ్ళ మరదలు ఇద్దరికి చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ ఉంది కదా, దానిలో పదవులు వచ్చినాయి. చందన, వందన అని ఇద్దరికి పదవులు వచ్చినాయి. అది దానికి ప్రూఫ్స్ కూడా అవసరం లేదు. కమిషన్ మెంబర్స్ ఎవరంటే వాళ్ళ పేర్లు కూడా వస్తాయి. ఈయన పీసీ చీఫ్ అనేందుకు వాళ్ళ మరదలకు, వాళ్ళ చెల్లెలకు పదవులు ఇప్పించుకున్నారు. కానీ మాకెందుకు ఇవ్వరు? మేము కష్టపడ్డాం కదా, పార్టీ కోసం కష్టపడ్డాం. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమే కదా ఉన్నది. అసలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిండ్రు? అసలు వీళ్ళకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు, నాడు కాంగ్రెస్ గాంధీ భవన్ మెట్లెక్కిన వాళ్ళు కాదు, వీళ్ళకి ఎట్లా ఇచ్చిర్రు అని క్వశ్చన్. ఆ క్వశ్చన్ మీద ఇప్పుడు మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్కు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అసలు అంతకుముందు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారు అన్నప్పుడైతే, కోమరెడ్డి వెంకరెడ్డి లాంటి వాళ్ళు అయితే డైరెక్ట్గా 50 లక్షలు కొనుక్కొచ్చుకున్నాడు పీసీ చీఫ్ అని చెప్పి ఓపెన్గా మీడియా ముందు మాట్లాడేసినారు వాళ్ళు కూడా. అప్పుడు ఏ షోకాజ్ నోటీస్ ఇవ్వలే. ఇంకా రకరకాల విమర్శలు, ఆరోపణలు చేసిన వాళ్ళు చాలామంది, వాళ్ళకేం షోకాజ్ నోటీసులు ఇవ్వలే. కానీ మరి మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్కి మాత్రం నోటీస్ ఇచ్చారు. నాకు తెలిసి ఇది వార్నింగ్ ఓన్లీ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాదు, కాంగ్రెస్ కార్యకర్తలకు. వాళ్ళు ఇప్పటికీ ఒక 35-40 నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు ఇక్కడ స్టేట్లో. అవి మొత్తంలో సగానికి పైగా కాంగ్రెస్కు సంబంధం లేని వాళ్ళకి ఇచ్చారు పోస్టులు. అస్సలు కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వలే పోస్టులు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు నో పోస్ట్. అసలు వాళ్ళు అడగొద్దు అనేది బహుశా దీని తర్వాత అర్థం చేసుకోవాలేమో. అంటే మీరేం పదవులు అడగొద్దు, మీరు అడిగినా మేము ఇవ్వం. సేమ్ టైం ఇట్లాంటివి జరుగుతాయి. ఇంకా వీళ్ళు నిజానికి తెలుసా, సీఎంని ఎవరు కార్యకర్తలు కలిసే అవకాశం లేదు, సీఎం ఇంటికి పోయే అవకాశం లేదు, ఇంటి దాకా పోయినా కలుస్తలేరు సీఎం. అస్సలు సీఎం ఫోన్ నెంబర్ ఉండదు. ఎవరో పిఏలు ఉంటారు, వాళ్ళు ఫోన్లు ఎత్తారు. అసలు ఎమ్మెల్యేలే సఫర్ అవుతున్నారు. సీఎంను కలవాలంటే ఎమ్మెల్యేలకే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. వాళ్ళు ఎవరు ఫోన్ ఎత్తలేరు, అపాయింట్మెంట్ ఇస్తలేరు, పోమంటారు వాళ్ళు. ఇప్పుడు కార్యకర్తలు, సామాన్య కార్యకర్తలు, లేకపోతే జిల్లా స్థాయిలో ఉన్నవాళ్ళు, లేకపోతే సునీతారావు లాగా స్టేట్ దానిలో పనిచేసే వాళ్ళు ఇంకెవరిని అడుగుతారు? పీసీసీ చీఫ్ని అడిగితే రేవంత్ రెడ్డిని అడగమంటారు. రేవంత్ రెడ్డి మీకు పదవి రాకుండా అడుక్కుంటున్నారని చెప్తారు. రేవంత్ రెడ్డిని ఎక్కడో ప్రోగ్రాం దగ్గర కలిసి మాట్లాడితే పీసీసీ చీఫ్ని అడగని నాకేం సంబంధం లేదంటారు. వీళ్ళిద్దరు కలిసి దాగుడు మూతలు ఆడతారు. ఆడి అసలు కార్యకర్తలకు పోస్టులు ఇయ్యరు, ఎవరికో ఇస్తారు, వాళ్ళ చుట్టాలకు, లేకపోతే ఎవరైనా డబ్బులు ఇచ్చిన వాళ్ళకు ఇస్తారో, మరి ఎట్లా ఇస్తారో వాళ్ళు, ఏ లెక్క ప్రకారం ఇస్తారో కూడా తెలియదు. అసలు ఆర్టీఐ కమిషనర్ వేసిండ్రు కదా, దానిలో వైష్ణవి అని ఈమెకు ఆర్టీఐ కమిషనర్ ఇచ్చిండ్రు. అసలు మీ తెలంగాణనే కాదు, ఏపీ. ఇప్పుడు అయోధ్య రెడ్డి గారు ఉన్నారు, పివి శ్రీనివాస్ గారు, ఇట్లా రకరకాల వీళ్ళందరికీ మొన్ననే జీవోలు వచ్చినాయి కదా. ఈమెకు మాత్రం స్పెషల్ జీవో వచ్చింది, ఒక 2 డేస్ తర్వాత గ్యాప్ తర్వాత వచ్చింది. ఎవరి రికమెండేషన్తో వచ్చింది? అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు రికమెండేషన్ చేస్తారు రేవంత్ రెడ్డికి? ఎవరు చెప్తారు? తెలుసుగా మీకు ఎవరు చెప్తారో. వాళ్ళే చెప్పిండ్రు. వాళ్ళు చెప్తే అక్కడి నుంచి కొంతమంది ఉన్నారు, వాళ్ళు చెప్తే ఇచ్చారు. చంద్రబాబు చెప్పిండో, లేకపోతే మాజీ జడ్జీలు చెప్పిండ్రో, ఎవరు చెప్పిండ్రో,
కానీ ఈమెకు పోస్ట్ వచ్చింది. ఎట్లా వస్తాయి పోస్టులు? మీ కాంగ్రెస్ కార్యకర్తలు లేరా? కాంగ్రెస్ చదువుకున్న వాళ్ళు లేరా? మీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు లేరా? అందరిని వదిలేసి ఇట్లా పోస్టులన్నీ కూడా వేరే వాళ్ళకు వీళ్ళ అప్లికేషన్స్, వీళ్ళకి అప్లికేషన్ వాళ్ళ అప్లికేషన్స్, వీళ్ళకి తెలిసిన వాళ్ళ అప్లికేషన్స్, వీళ్ళ చుట్టాలు, వీళ్ళ చెల్లెళ్ళు, వీళ్ళ మరదన్లు, వీళ్ళకే పదవులు ఇప్పించుకుంటున్నారు. దాంతోన సునీతారావు అడిగినరు. ఇక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అడిగితేనే ఓర్చుకోలేకపోతే ఇంకా కాంగ్రెస్లో ఇంకా ప్రజాస్వామ్యం అనేది ఇంకెక్కడ ఉంటుంది? ఇంకా ప్రాంతీయ పార్టీ కన్నా దారుణంగా ఉన్నది. ప్రాంతీయ పార్టీలు కూడా ఒకసారి ఆలోచిస్తారు. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్తారు, తీరా చూస్తే ఆమెకు నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు ఏంది, ఇంకెవరు అడగొద్దు. సునీతారావుకు నోటీస్ వచ్చింది కాబట్టి ఇంకెవరు అందరూ నోరు తెరవద్దు, అసలు ఎవ్వరేం మాట్లాడొద్దు, మాకు పోస్టులు కావాలని అడగొద్దు, ఏం అడగొద్దు. బుద్ధి ఉన్న పోస్టులు మా బుద్ధి ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటాం అనేది దీని ద్వారా అర్థమవుతుంది కాంగ్రెస్ వాళ్ళ వ్యవహారం. కానీ వీళ్ళకి జీతాలు ఇచ్చేది మాత్రం మన డబ్బులే, గుర్తుపెట్టుకోండి. వీళ్ళకు వాళ్ళకు అందరికీ మన ప్రజల డబ్బులే ఇస్తారు. జనాల దగ్గర ఏమో పైసలు లేవు మాకు పథకాలు అమలు చేయడానికి అని చెప్తారు. ఇట్లాంటి పోస్టులు, ఖాళీగా ఉన్న పోస్టులు మొత్తం ఉపాధి హామీ పథకం కింద నింపినట్లు మొత్తం నింపేసి వాళ్ళకి మాత్రం ఇద్దరు గన్మెన్లు, తర్వాత కార్పొరేషన్స్ అన్నవే, వాళ్ళకి ఏం రూపాయి ఫండ్ లేదు. ఏ కార్పొరేషన్ వాళ్ళు ఎవరు జనాలకి ఏం చేసేది లేదు, లోన్లు ఇచ్చేది లేదు, సబ్సిడీ ఇచ్చేది లేదు, ఏమీ లేదు. ఉత్త గన్మెన్ ఇచ్చినాం, మీరు ఎంజాయ్ చేయండి, మీకు నెలకు జీతం వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కొద్దిగా అటు ఇటు అయితే కానీ వాళ్ళకి టెన్షన్గా జీతాలు వస్తున్నాయి, టెన్షన్ తీసుకోకండి, పైసలు తీసుకోండి, గన్మెన్ ఉంటాడు, మీరు ఏమైనా చేసుకోరు, సమాజం మీద పడి ఫోన్ అని చెప్పేసి కార్పొరేషన్ చైర్మన్స్ వదిలేసారు. ఇప్పుడు వీళ్ళని కూడా ఇట్లాంటి వాళ్ళని కూడా అందరిని తీసుకొచ్చి పదవులు ఇస్తున్నారు. ఎనీవే చూద్దాం ఏం జరుగుతుందో. బట్ కాంగ్రెస్లో ఇట్లాంటి వాతావరణం అనేది ఎక్కువ రోజులు ఉండదు. కాంగ్రెస్లో ఎవరో ఆపితే వ్యవహారం ఆగదు. కాంగ్రెస్ కార్యకర్తలు కట్టలు తెగిందంటే వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కట్టలు కడుతున్నారు, అవి తెగిందాకా చూడాలి మనం. ఎందుకంటే పోస్టులు ఇచ్చే విషయంలో బుజ్జగించవచ్చు, వాళ్ళకి వేరే పోస్టులు ఇవ్వచ్చు, ఏమని చేయొచ్చు. కానీ షోకాస్ నోటీసులు ఇచ్చేసి తప్పు కూడా లేదు కదా. పిసిసి ప్రెసిడెంట్ గారు తీసుకున్నారు, వాళ్ళ మరదలకు చెల్లెలకు పోస్టులు తీసుకున్నప్పుడు క్వశ్చన్ చేస్తే తప్పే ఉంది, ఆన్సర్ చేయండి, లేకపోతే వాళ్ళకి పోస్టులు ఇస్తామని చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ డిజిటల్.